హలో అండి. ఫస్ట్ టైం గనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్, ఎంత ఖర్చయినా పర్వాలేదు, నా కూతురి ముఖంలో మళ్ళీ నేను ఆనందం చూడాలి. ప్లీజ్ మీరు ఎలాగైనా ఆమెను మళ్ళీ మనిషిని చేయాలి వేడుకోలుగా అన్నాడు తండ్రి రఘురాం. మీరేం కంగారు పడకండి, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఎలాగైనా మీ అమ్మాయిని మనిషిని చేస్తాను అన్నాడు డాక్టర్ భరోసానిస్తూ. థ్యాంక్ యూ డాక్టర్. కల్పన నా కూతురే కాదు, నా ఆశాదీపం. ఈ ఆస్తి, ఈ హోదా అంతా తన కోసమే. ఈరోజు తనే ఈ పరిస్థితిలో ఉంటే నేను తట్టుకోలేను. ప్లీజ్ ఎలాగైనా కాపాడండి, మళ్ళీ వేడుకోలుగా పలికాడు రఘురాం. కల్పన మాత్రం డాక్టర్ ఎదురు సీట్లో కూలబడి అచేతనంగా చూస్తూ ఉంది. కళ్ళ కింద నల్లటి వలయాలు, బేలగా చూసే చూపులు, చెదరపడి ఉన్న జుట్టు, శరీరంపై ఏమాత్రం శ్రద్ధలేనితనం ఆమెలో నిలువెల్లా నిండుకుని ఉంది. ఆమెను అలా చూసిన వారు ఎవరైనా సరే పిచ్చిదేమో అనక మానరు. అందుకే మానసిక రోగిగా ఆసుపత్రికి వచ్చింది. కల్పన రఘురాంకి ఒక్కగానొక్క కూతురు. అల్లారు ముద్దుగా పెంచాడు. నేలపై కాలు పెడితే కందిపోతుందేమో అన్నంతగా చూసేవాడు. ప్రతి విషయంలోనూ ఆయన సెలక్షన్ ఆమెకు కాపుగా ఉండేది. కల్పనకు తండ్రి ఇచ్చేవన్నీ నచ్చేవి, కానీ ఆనందానికి బ్రేక్ వేస్తున్నారన్న ఒకంత బాధ కూడా ఉండేది. రఘురాంకి మాత్రం కూతురి విషయంలో ప్రతిదాన్ని లెక్క కట్టడం అలవాటు. ఇండస్ట్రియలిస్ట్గా ఆయన క్యాల్కులేషన్ మనిషి. అందుకే ఆ విధంగా పెంచడం చేశాడు. కల్పన స్కూల్ స్టడీస్లో చాలా చలాకీగా ఉండేది. స్టడీస్లో హయ్యెస్ట్ పర్సంటేజ్ తెచ్చుకుంది. కానీ మానసిక ఉల్లాసాన్ని అందించే ఆటల వైపు వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేకపోయేది. స్కూల్ ముగిసే సమయానికి తన కోసం గేటు బయట డ్రైవర్ వేచి ఉండేవాడు. తన తోటి పిల్లలందరూ హాయిగా ఆడుకుంటూ ఉంటే తను మాత్రం ఏసీ కారులో ఇంటికి వచ్చేది. కల్పన పుట్టినరోజు కూడా చాలా గ్రాండ్గా చేసేవారు రఘురాం. కానీ అది కూడా ఇంట్లోనే జరిగేది. ఆ వేడుకకు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చేవారు. అంతే తప్ప తనను అభిమానించే ఫ్రెండ్స్కి అక్కడ చోటు లేదు. అందుకే కృత్రిమంగా జరిగే ఫంక్షన్లా ఆమెకు అనిపించేది. స్కూల్ స్టడీస్ మెల్లగా పూర్తయ్యాయి. కల్పన పెద్దది కూడా అయింది. అందుకే ఆమె పట్ల రఘురాం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాడు. కాలేజీకి పంపుతూనే ప్రతి విషయంలో శ్రద్ధ చూపేవాడు. తాను ఎంచుకున్న కాంబినేషన్ గ్రూప్ని కాదని తన కెరీర్కి అవసరమయ్యే గ్రూప్ని ఎంపిక చేశాడు. కల్పన తన తండ్రి మాటను ఏనాడూ కాదనలేకపోయింది. అందుకే ఆ గ్రూప్ని ఇష్టం చేసుకుని చదివింది. కాలేజీలోనూ తాను హయ్యెస్ట్ పర్సంటేజ్తో నెంబర్ 1గా నిలిచింది. కల్పన ముందు ఇప్పుడు పీజీ లెవెల్ కోర్సు ఉంది. ఆ విషయంలో కూడా తండ్రి మాటే నెగ్గింది. తప్పనిసరి పరిస్థితుల్లో తండ్రి కోసం తన ఇష్టాలను పక్కన పెట్టి పీజీ కోర్సు పూర్తి చేసింది. టాపర్గా పాస్ అయింది. కల్పన ఓ మంచి డాక్టర్గా ఎదిగింది. రఘురాం ఆమె కోసం పెద్ద హాస్పిటల్ కట్టించాడు. పేదలకు సేవ చేయాలనే దృక్పథం కల్పనది. కానీ తండ్రి ఇంత ఖర్చు చేసి నేను చదివించింది ఉచిత వైద్యం అందిస్తావని కాదు, అంతకంతా సంపాదిస్తావని అన్నాడు. కానీ కల్పన దాన్ని వ్యతిరేకించింది. చూడండి నాన్న, ఆస్తి ఎంత ఉన్నా ఆనందం లేకపోతే జీవితంలో రుచి ఉండదు. అందుకే నాకు పేదలకు సేవ చేయడంలో కొంత అవకాశం ఇవ్వండి అని తండ్రిని మొదటిసారిగా బ్రతిమలాడింది. అయినప్పటికీ ఆయన వినలేదు. నాన్న, ఏ రోజు నా ఆనందాల కోసం మిమ్మల్ని బ్రతిమలాడలేదు. కనీసం ఈ ఆనందమైనా నా జీవితంలో నాకు దక్కనివ్వండి. జరిగిపోయిన కాలంలో ఆనందాన్ని ఎలాగూ మీరు తెచ్చి ఇవ్వలేరు. నాకు మీరు పంచే ఈ ఆస్తి, హోదా, స్థాయిల కంటే ఈ ఆనందం నన్ను మరింతగా ఉన్నత స్థాయికి చేరుస్తుందని గుర్తించండి నాన్న అంది కల్పన. చూడు బేబీ, ఈ రోజున సొసైటీలో ఆస్తి అంతస్తులకే విలువ ఉంటుంది. దానిని బట్టే మనుషులకు విలువ పెరుగుతుంది. నువ్వు చిన్నప్పటి నుండి టాప్ ర్యాంకర్గా చదువుకున్నావు, ఈ స్థాయికి వచ్చావు. ఇప్పుడు ఈ స్థాయిలో కూడా టాప్ ర్యాంక్ డాక్టర్గా నిలవాలన్నది నా కోరిక. అందుకే ఇంత పెద్ద హాస్పిటల్ నీకోసం కట్టించాను. నువ్వు మరింతగా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను అన్నాడు రఘురాం. తండ్రి పట్టుదలను ప్రతి స్థాయిలోనూ కాదనలేకపోయిన కల్పన మనసు ఈ స్థాయిలో మాత్రం అంగీకరించలేకపోయింది. అందుకే మెల్లగా మానసిక స్థిమితం కోల్పోయింది. కల్పన తన విధిని నిర్వహిస్తూనే మరోపక్క తండ్రికి తెలియకుండా తన ఆశయాన్ని కూడా నెరవేర్చుకునేది. ప్రతి ఆదివారం పేద పిల్లల హాస్టల్స్కి వెళ్ళి వారికి బిస్కెట్లు, చాక్లెట్లు, బుక్స్ పంచుతూ వారితో ఆనందాన్ని షేర్ చేసుకునేది. ఈ విషయం కొన్నాళ్ళకు తండ్రికి తెలిసింది. దానికి కూడా బ్రేక్ వేశాడు రఘురాం. కల్పన తొలిసారిగా ప్రశాంత్ మాటలను ఇష్టపడ్డ అలవాటు చేసుకుంది. తనతో స్నేహం మెల్లగా ప్రేమగా మారింది. ఈ విషయం తండ్రికి తెలియడంతో పెద్ద రభస జరిగింది.
అంతే, తన స్థాయికి తగిన సంబంధాన్ని తొందరగా వెతికి ఆమెకు పెళ్లి చేశాడు రఘురాం. జీవితంలో ఏదీ తాను కోరుకున్నట్లు జరగలేదు, ఇది అంతే అనుకొని సరిపెట్టుకుంది. భర్తగా లభించిన నవీన్ కూడా రఘురాం భావాలు కలిగిన వాడే. అందుకే ఆమె జీవితం నిత్యం సర్దుబాటుకి అంకితమైపోయింది. ఇప్పుడు వారి అనురాగానికి కృతిక ప్రతీకగా నిలిచింది. గ్రాండ్ఫా, అమ్మ ఎప్పుడు నాతో సరిగ్గా మాట్లాడుతుంది అడిగింది అమాయకంగా ఫేస్ పెట్టి రఘురాంని కృతిక. తొందరలోనే మీ మమ్మీ నీతో ఆనందంగా ఆడుకుంటుంది, సరేనా అన్నాడు రఘురాం. కానీ కూతుర్ని అలా చూడడం రఘురాంకి కష్టంగా అనిపిస్తూనే ఉండేది. తొందరగా కోలుకోవాలని ఆరాటపడడం మొదలుపెట్టాడు. ఏనాడు ఓ గంట కూడా తనతో గడపని రఘురాం అనుక్షణం తన బిజినెస్ విషయాలను నవీన్కి అప్పగించి కల్పనతోనే ఉన్నాడు. ఆమె ఆనందం కోసం కొనని వస్తువు లేవు, తిప్పని సుందర ప్రదేశాలంటూ లేవు. కానీ కల్పనలో ఏమాత్రం చలనం లేదు. తండ్రిగా తను చేయని ప్రయత్నం అంటూ లేదు. ఒక రోజున కల్పన వీల్ చైర్లో కూలబడి అలా కూర్చుని ఉంది. తన ఎదురుగా కూతురు కృతిక తన తండ్రి కొన్న వస్తువులతో ఆనందంగా ఆడుకుంటూ ఉంది. తదేకంగా చూస్తున్న కల్పనలో మెల్లగా చలనం మొదలైంది. రోజులు గడిచే కొద్దీ ఆమె చంటి పిల్లల తన కూతురుతో ఆడుకోవటం మొదలుపెట్టి మెల్లగా మనిషిగా మారటం జరిగింది. నవీన్ కూడా తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని కల్పనతో టైం స్పెండ్ చేయటం మొదలుపెట్టాడు. డాక్టర్ సలహాతో రఘురాం కూడా కల్పనకు మరింత చేరువయ్యాడు. థ్యాంక్ యూ డాక్టర్, మీరు చెప్పినట్లుగానే నా కూతురు మళ్ళీ మనిషి అయింది. మీ మేలును ఈ జన్మలో మర్చిపోలేను అన్నాడు రఘురాం. లేదు రఘురాం గారు, ఇది నా వల్ల జరగలేదు, ఎక్కువ శాతం మీ వల్లే జరిగింది. ఆమె జీవితంలో ఇన్నాళ్ళు కోల్పోయిన ఆనందాన్ని మీరు మళ్ళీ పంచగలిగారు, అందుకే ఆమె మనిషి కాగలిగింది అన్నాడు డాక్టర్. ఏంటి డాక్టర్ మీరనేది ఆశ్చర్యంగా ప్రశ్నించాడు రఘురాం. నిజమే రఘురాం గారు, జీవితంలో చాలామంది ఆస్తి అంతస్తుల కోసం ప్రాకులాడుతూ ఉంటారు. తమ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకోవడం తప్పులేదు, కానీ అంతే స్థాయిలో వారి వికాసం ఉండాలని కోరుకోవాలి. ఇలా కాకపోతే ఇదిగో ఏదో ఒక స్థాయిలో ఇలా మారిపోతారు. కల్పన విషయంలో అదే జరిగింది. ఆమెకు మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారు, కానీ మానసికంగా ఆనందాలకు దూరం చేశారు. అందుకే కల్పన మీరు అనుకున్న స్థాయికి ఎదిగినా తిరిగి ఈ స్థాయికి దిగజారిపోయింది. చూడండి రఘురాం గారు, పిల్లలకు మనం ఆస్తులు స్థాయిలు పంచగలం, కానీ వారు కోల్పోయిన ఆనందాన్ని ఎప్పటికీ తిరిగి పంచలేం. ఎందుకంటే వారు ఆ స్థాయిని దాటి వెళ్ళిపోతారు. అప్పుడు వారికి అవి అందించాలంటే ఇదిగో ఇలా మానసికంగా మళ్ళీ పిల్లల్లా దిగువ స్థాయికి చేరినప్పుడు మాత్రమే అందించగలం. ఇకనైనా ఆమె ఆనందాలకు చోటివ్వండి అన్నాడు డాక్టర్. రఘురాం నవీన్లు ఇంటికి వచ్చేసరికి చాలా ఆనందంగా కనిపించింది కల్పన. ఏంటమ్మా ఇంత ఆనందంగా ఉన్నావు అడిగాడు రఘురాం. ఏమీ లేదు నాన్న, ఈరోజు హాస్పిటల్లో పేద ప్రజలకు సేవ చేస్తుంటే వారి కళ్ళల్లోని కృతజ్ఞతా భావంతో నిండిన కన్నీళ్లు ముందు నేను చేసిన సేవ చాలా తక్కువ అనిపించింది. అందుకే మనసు చాలా ప్రశాంతంగా హాయిగా ఆనందంగా ఉందంది కల్పన. ఓ అలాగా, నీ వల్ల ఈనాడు నేను ఎంత సంపాదించినా ఆనందం ఇవ్వని డబ్బు ఎప్పటికీ కాగితాలే అని తెలుసుకున్నాను అంటూనే కల్పన పక్కన కూర్చొని ఏదో చదువుకుంటున్న మనవరాలిని, కృతిక ఏం చదువుతున్నావు అంటూ రఘురాం ఆప్యాయంగా పలకరించాడు. గ్రాండ్ఫా, నేను హరివంశరాయ్ బచ్చన్ గారు రాసిన బీతే దిన్ కభీ నహీ లౌటెంగే కవిత చదువుతున్నాను అంది కృతిక ముద్దుగా. వెరీ గుడ్, మంచి కవిత చదువుతున్నావు. గడిచిన రోజులు మళ్ళీ తిరిగిరావు, ఆనందాలు కూడా అంతే. మీ అమ్మ విషయంలో చేసిన తప్పును ఇక నీ విషయంలో మీ నాన్న కానీ అమ్మ కానీ ఈ గ్రాండ్ఫా కానీ చేయరు అంటూ కృతికకు హామీ ఇచ్చాడు రఘురాం.